हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल दैनिक शो। एज यू ऑल हैव सीन, श्री मंजुनाथा मूवी को बहुत ज़्यादा वोट्स मिले हैं पोल्स में, अबव 40%। बाकी के कम मिले हैं, तो आई एम गोइंग विद श्री मंजुनाथा मूवी। तेलुगु में बहुत सारे लोग तेलुगु में पूछ रहे थे, सो आई विल गो इनटू द डिटेल्स फर्स्ट। श्री मंजुनाथा मूवी ये 2001 में रिलीज हुई है। इस मूवी में है चिरंजीवी जी, अर्जुन सर्जा जी, अम्बरीश जी, मीना जी, सौंदर्या जी, सुमलता जी, और इस मूवी के डायरेक्टर हैं के राघवेंद्र राव जी, और म्यूजिक दिया है हमसलीका जी ने। तो चलिए बिना किसी देरी के शुरू करते हैं अपना रिएक्शन। ओम नमः शिवाय। आई होप ये मैंने बहुत ढूंढा है जो स्टार्टिंग से है। अगर एक दो गाने कट हो चुके हैं तो प्लीज़ मुझे इन्फॉर्म कीजिएगा, बिकॉज आई एम नॉट श्योर, मैंने देखा नहीं है। एंड मोस्टली आई वांट टू से, ये एक्चुअली मैंने एक गाना बहुत महीने पहले ट्राई किया था अपलोड करने के लिए, बट इट गॉट ब्लॉक्ड आफ्टर हेवीली एडिटिंग। सो आई एम नॉट श्योर कितना मूवी में अपलोड कर पाऊँगी। होपफुली कम एडिट से चलेगा, बट आई कांट हेल्प। वरदलश्यामाय नमः, ईश्वराय नमः, उपकारप्रियाय नमः, ऊर्ध्वलिङ्गाय नमः, ऋग्यजुस्सामसम्भूताय नमः, लुह्रताय नमः, ॐ अक्षराय नमः, लूनिताखिलदैत्याय नमः, लीलिताखिलसंश्रयाय नमः, ऐहिकामूष्मिकावरदाय नमः, पीछे कोरस अच्छा है यार ओ बोलने का। कपर्तिने नमः, गणनाथाय नमः। मंदिर का एक छोटा सा मॉडल अच्छा है ना। अक्षराय नमः, घनानन्दाय नमः, न्यसेविताय नमः, चन्द्रशेखराय नमः, जनप्रियाय नमः, झञ्झानिलमहावेगाय नमः, सारिगमपदनिसानीश्वराय नमः। ये स्क्रीन थोड़ा कट आ रहा है, बट पूरा वीडियो दूसरे चैनल्स में मुझे दिखे नहीं। आई एम नॉट लाइकिंग इट, स्क्रीन कट होके आ रहा है, बट I don't have any other options. Sorry. घूमाता है क्या धरती माँ?
याश जी అమ్మా ధరణి మండలం అంతా అతలాకుతలమైపోతుంది తల్లి. కైలాసం అంతా కకావికలైపోతుంది తల్లి. దారిన పోయే కప్ప మనకెందుకన్నట్టు ఆ ముక్కంటి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడమ్మా. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని దేవర వారికి విన్నవించండి తల్లి. బ్రహ్మానందం రజని స్వామి మహాదేవా మంజునాథ ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. ధర్మో రక్షతి రక్షితః రక్షితః पॉइंटिंग आउट अर्जुन जी రుద్ర వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం. నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర ఏ వీరభద్ర ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిత్తు 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 రుద్ర చిత్తు 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 చిత్త. ఓహో కరణ కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట. He doesn't believe in God. కన్నోళ్ళే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట. Oh my God. కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట. కన్నోళ్ళే లేరంట इनको खुशी हो रही है, नाच रहे हैं यार. దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ. सौंदर्या जी అయ్యో కరణ కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట. కన్నోళ్ళే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట. ఓహో నుదుటే ఉన్నదంట ధగ ధగమంటే ఒక కన్ను. ఈడ మగువ బతుకవుతోంది మన్ను. ఓహో భూతనాథ నీ చేత ఎందుకంట ఇంత బారు తిరుశూలం. నిన్ను నమ్మి నోడికి పోగాలం. బిల్వపత్రం అంటే మోసా నీకు రుద్ర. అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్ర. ये नाच रहे हैं यार. इनको खुशी हो रही है गाने से.
काट रहे हैं और ये पूजा कर रही है भक्ति से। ఓహో గరళ కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట కన్నోళ్ళెళ్ళే రంట ఎక్కడ పుట్టావో చెప్పమంట సకలం స్వాహా చేస్తావు గుర్రు కొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు Oh my God. శవగణ భూతగణ వాసనలతో పురిగెటోడ నీతో పార్వకట్ట ఉంటదో గంగ ఎంత ముట్టుకుంటూ తెగులుకుంటదో హే శుచి రుచి ఉన్న చోట ఉండబంట నీకు పచ్చి మధ్య మాంసాలంటే ఇష్టమంట హై, హై. గణ గణ గంట కొడితే వస్తావంట ఇటు రా నిన్ను పిలిచి నంచుకుంటా ఓహో గరణ కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట కన్నోళ్ళెళ్ళే రంట ఎట్ట పుట్టావో చెప్పమంట దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ హర హర భృంగి నంది అక్కడ వాడు చీత్తు అని తిడుతుంటే ఇక్కడేమిటినా తకతై తకతై అని ఆనంద తాండవం చేస్తున్నాడు. అక్కడ ఆ పిల్ల శివ మంజునాథ అని భక్తిగా పాటలు పాడుతుంటే ఈయన గారేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. సకల శాస్త్ర పారంగతుడైన నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుందో? ఏమిటి స్వామి ఇది? మన్మథుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా, మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారే కిం కమ్. స్వామి. అవును దేవి, నువ్వు అనమన్నావు, నేను అన్నాను. నీలాగే నా భక్తులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమన్నా నాకు ఇష్టమే. భక్తుడా? శివుడే లేడంటున్నాడు స్వామి వాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, देखने का पर्सपेक्टिव बता रहे हैं. దేవి. నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసే అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియ చెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. భృంగి నీకేమన్నా తెలిసిందా? తెలిసినా తెలియనట్టే, తెలియకపోయినా కవరప్ కర్రే. తెలిసినట్టే. తెలిసి తెలియకపోయినా, తెలియకపోయి తెలిసినా అంతా ఒక్కటే. అవును, అంతా ఒక్కటే. అది తెలిస్తే ఇక అంతా తెలిసినట్టే. ఏమిటంటే స్వామి? ఇక మీరు దయచేయండి, దయచేయండి. అయిందా? అచ్చోసిన ఆబోతల్లో ఊరంతా తిరగడం, కనిపించిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు విరవడం. చూసావా నాన్న వెధవకి ఎంత పొగరో? అంత పొగరుంది కనుక అలాంటి మంచి పనులు చేస్తున్నాడు. ఏమిటి మంచి పనులా? వాడసలు అలా చెడిపోవడానికి ముఖ్య కారణం తమరే. ఏమండి, వాడి ఇంట్లో నోరు మూసుకుని పడుండడానికి నా దగ్గర ఓ చిట్కా ఉంది. చిట్కానా? ఏమిటది? వాడికి పెళ్లి చేసేస్తే? చాలు ఊరుకోవే. నోరు విప్పితే చాలు పెళ్లి పెళ్లి అంటావు. బ్రహ్మ వీడి కోసం ఒక అమ్మాయిని పుట్టించేంత వెర్రాడంటే నేను నమ్మను. నిన్ను చేసుకోవటానికే ఈ పిచ్చి తల్లిని పుట్టించిన ఆ బ్రహ్మ గంతకు తగ్గ పొంతను ఎక్కడో పుట్టించే ఉంటాళ్లే. సౌందర్యజీ. కారు మేఘాన్ని చూడు, పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగరాజులా లేదు? అవునవును, నీ ఊహ సరిగ్గానే ఉంది. ఆ పెద్ద రాయి చూడు, శివుడు ముందు కూర్చున్న నందిలా ఉంది కదా? అవునమ్మా, మనసు శివమయమైనప్పుడు మట్టిగడ్డ కూడా हर जगह शिव శివలింగంలా కనిపిస్తుంది. అవునవును, మీ కూతురు కావు కావు మన్నా మీ కోకిల రాగంలాగే వినిపిస్తుంది. పరీక్ష పెట్టేయండి.
क्या कर रहे हैं? వచ్చేస్తున్నాడమ్మా, వచ్చేస్తున్నాడు. అట్ట సొత్తండా దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడు చెప్తున్నాడు కదా. అవునో కాదో తెలుసుకునేదానికి శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం. అట్టా చేయమని నేనే చెప్పినాను. అది గనక శీలవత అయితే కాల్దు, కాకుంటే కాల్తుంది. ఇదేనయ్యా మా ధర్మ నిర్ణయమా? దానికి తిరిగే లేదు. ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు, ధర్మరత్న శాస్త్ర సాగర, ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం, భావి ధర్మాధికారి బనగాన పల్లె బాల బ్రహ్మచారి. భలే భలే, ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టావా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానం వచ్చిందా? నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తానే ఉంటది. అవును, ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏయ్, నేను చెప్పరా? మీ నాన్నని ఆ సలాకులు పట్టుకోమను. నువ్వు నిజంగా మీ నాన్న కొడుకువే అయితే అది కాదు, కాకుంటే పిల్ల నువ్వెవరో నాకు తెలియదు గానే మా అమ్మ తోడు నిజం చెప్పావు. నాయనా నువ్వు ఆ సలాకులు పట్టుకో, శీల పరిచయం చేసుకో. పట్టుకో మావా, నీ కొడుకో కాదో తెలుస్తుంది. మామా పట్టుకో మామా, లేదంటే అత్తశీలానికి గాలం పడుతుంది. మామ చాలా మంచోడు, పట్టుకుంటాడు. పట్టుకో మావా. మామకేం కాదు, మామ సత్యవంతుడు. పట్టుకో మావా, పట్టుకో మావా. నాయనా అంతమంది అడుగుతున్నారు, పట్టుకో నాయనా. పట్టుకునే దానికే అని. కానీ ఈ రోజు మంగళవారం కాదు, నిప్పు ముట్టేదిలే. అబ్బయ్యా ఇవాళ మంగళవారం కాదు, సోమవారం. నోరదం కోరా, పంది కడుపున కుక్క పుట్టినట్టు పుట్టినావు కదరా. అది తప్పు చేస్తే ఆయన ఎందుకు పట్టుకోమంటారు? అయితే నువ్వు పట్టుకో. నీ చెయ్యి కాలకపోతే నీ భార్య కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదని నమ్ముతావు. పట్టుకోవయ్యా అభినవ శ్రీరామచంద్ర. పట్టుకోరా, పట్టుకో. నా కొడుకు నేను చేయకండి, నిజమేంటో నేను చెప్తాను. వరకట్నం కోసం ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోడల మీద వేస్తున్నారు. పురాడు వింటున్నారా? पैसों के लिए बोल रहे थे ना स्टार्टिंग में, कलयुग आ गया है बिल्कुल. उर्गो ఎవరు లేపైకి నన్నెలా లేవమంటారు? మీ మీద నేను నాన్న, నా మీద మంచం ఉంది. గుద్దానంటే లే శివశివా లే. గురు ఏం భాగ్యం. శివా నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా లేమన్నా మీరేమో నన్ను లేవమంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు మంచం మీద పడుతూనే ఉన్నారు. ఓ పని చేయండి, ఏంటి 108 సార్లు శివశివ హరహర శివశివ హరహర అంటూ శివజపం చేయండి, అంతా శుభం జరుగుతుంది. శివశివ హరహర. మాట్లాడితే ముక్కు పచ్చడి చేస్తాను. శివశివ హరహర. లేముందు గురు, నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటా. అయ్యో నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా, పేరు బాగుంది. లేవకుంటే గూబ గుయ్యమంటుంది. పదరా, తోక జాడించాలని చూశాడు. చెయ్యి పట్టుకోరా, పట్టుకోరా. చూడు, ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో మట్టి మీద నువ్వు ఉంటావు, నీ మీద మట్టుంటుంది. అర్థం కాలేదా? నిలువునా పాతేస్తాం. ఎందుకు బాధపడతావు? మా కాచేయని పెళ్లి నాకు కంటకంగా తయారైంది బావా. ఊళ్ళో వాళ్ళందరూ సూటిపోటి మాటలతో మమ్మల్ని కాకుల్లా పొడుస్తున్నారు. ఈ నెలలోగా కాచాయిని పెళ్లి చేయకపోతే ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి దాన్ని దేవదాసం చేస్తామని బెదిరిస్తున్నారు. మీరేం బాధపడకండి, రేపు కార్తీక సోమవారం కదా, కాత్యాయని మన శివాలయానికి తీసుకెళ్ళండి. ఆ దేవుణ్ణి మొక్కుకుని కొబ్బరికాయ కొడితే తన పెళ్లి జరుగుతుంది.
ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండాదే. ఇప్పుడే కదరా ఇంట్లో దున్నపోతలా మెక్కినావు. మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా, గుళ్ళో మెక్కి ఇంటికి పోవాలా? అదే కదా మన పనే. అయ్యా 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరే వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండి రా. అయ్యా ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి. ఏం చేస్తున్నావు? బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా. చస్తే చావని, భూమికి కాస్త భారమన్నా తగ్గుతుంది. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. నువ్వు పెట్టే నైవేద్యం తింటుందటయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు. అవునవును, మొన్న రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. This is also some kind of devotion, yeah. ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు. ఈ రోజు కదా నా ప్రసాదానికి ఓ విలువ వచ్చింది. స్వామి అవును దేవి, అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. ఏంద్రా నువ్వు చేస్తున్న వ్యవహారాలు? ఊరవుతున్న ఉన్న అడ్డమైన వాళ్ళందరినీ ఆలయంలోకి తీసుకొచ్చినావంట, దేవుడి ప్రసాదం పెడుతున్నావట. మీలాంటి అడవి మనుషులకి ఇదంతా అర్థం కాదు. అడవి మనుషులా? ఏంటి పాము గీమన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఇతే ఉండు తీస్తాను. ఆ శివుడికి ఏ ఆనందమో ఏంటో మరిద్దరికి ఇలా ముడివేశాడు. అంతా శివయ్య లీలా. ముడిగిడి అన్నావంటే మూతి వాచిపోతుంది. ఎవరు నువ్వు? ఎవరు అంటే ఏం చెప్పను? పుట్టినప్పుడు పసిబిడ్డ అన్నారు, పెరిగాక చిన్నపిల్ల అన్నారు, వయసు వచ్చిన తర్వాత యవనవతి అన్నారు, పెళ్ళయ్యాక ఇంకొకరి పెళ్ళాం అంటారు. అయినా నాకు పెళ్ళయ్యే యోగం లేదులే. ఇదెందుకు ఆపేశా? అది సరే, నీకు ఇంకా ఎందుకు పెళ్లి చూస్తారు సరే అంటారు. 4 రోజులు అయిన తర్వాత పిల్ల మాకు నచ్చలేదు అంటారు. అంతా శివయ్య లీల. కర్మరా, అన్నిటికీ శివ శివ. ఎక్కడున్నాడా శివుడు? ఇక్కడ. పప్పు, ఇక్కడున్నది గుండె, బండరాయి కాదు. అయ్యో శివ, శివుడిని అలా బండరాయి అనకూడదు, కళ్ళు పోతాయి. హాయ్, శివుడు మెళ్ళ ఉన్న నాగపావులాగా అంటున్నావే ఎలా? తలకాయలు. అయ్యో శివ, ఆ పరాయి ఊరి పిల్ల ఎవరో ఏందో ఎంత గింజుకులాడినా అర్థం కావటం లేదయ్యా. మా అమ్మ మీదట్టు. నోర్మయ్, ఆ మంజుగాడు ఒక పక్క ఎరగదీస్తుంటే పిల్ల ఎంత ప్రయత్నం చేసినా ఆ మంజుగాని లేపేయటం మన వల్ల కావటం లేదు. వీడి సంగతి అంబికేశ్వర మహారాజు ఫిర్యాదు చేస్తే నువ్వు నోరదుకో. అసలే ఆ రాజుగారు ధర్మ పెంబోలు. మనమే ఈ విధవ పనులు చేస్తున్నామని తెలిస్తే ఇలా చేస్తాను. అవును, పైగా ఈ శివరాత్రి రోజులు పాటలతో ఆనందంలో మునుగు తేలుతుంటారే రాజుగారు. ఆకాశమే ఆకారమై. ये गाना मैंने देखा था, यही ब्लॉक हो चुका था जब मैंने अपलोड करने की कोशिश की. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ
అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపస్సును బూనే భగీరథుడు. సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసెగసి ఉబికుబికి ఉరకలిడి ఊరెత్తితే అడవి అల్లాడేను భూమి. కాపాడు రావయ్య స్వామి. కనులు మూడని నీకు ఓ శివయ్యా, గంగన మగ గర్భపడి రాకయ్యా. తుళ్ళి పడకే చాలు చల్లవింకా, గంగ వెర్రులు తెలుసు దూకు ఇంకా. దూకవే ఆకాశ ప్రియ గంగ కనులేల పొంగి నిన్ను ముడితే నా మనసూగిపోయే. ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం. రావే శివ శిరచారిణి. ధన్యోస్మి ధన్యోస్మి స్వామి. హరా వరా ఏదరా సదా శివా బ్రోవరా. సఖీ సఖీ పార్వతీ ప్రియే ఇదే సమ్మతి. మధుని బ్రోవరా. లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణవరుడాయను. సతికి తన తనువులో సగభాగమొసగి అర్ధనారీశ్వరుడు నాద శివుడు, వేద శివుడు, నాట్య శివుడు.
ये शॉट अच्छा है यार, बहुत अच्छा लगा। अब ये पैर से मारते हैं मैंने देखा था, ये याद है। सीजीआई बहुत अच्छा किया है, जो जो एस्पेक्ट्स दिखानी चाहिए ना वो दिखा रहे हैं, बहुत अच्छा लग रहा है। मंजुनाथ चरितम श्री मंजुनाथ चरितम मंजुनाथ चरितम श्री मंजुनाथ चरितम श्री मंजुनाथ चरितम। आज के लिए यहाँ रोक देते हैं, क्योंकि इस पार्ट में जो पहला पार्ट है इस मूवी का, इसमें बहुत सारे गाने आ चुके हैं ऑलरेडी, 3 गाने आ चुके हैं। सो आई नॉट श्योर कितना इंक्लूड कर पाऊँगी, बट होपफुली यू गाइज अंडरस्टैंड। एंड बहुत सारे लोग देखते नहीं हैं लास्ट जो मैं बोलती हूँ इस मूवी, सिर्फ रिएक्शन देख के एग्जिट हो जाते हैं। बट आई डोंट नो हाउ टू एक्सप्लेन देम, हाउ टू टेल देम, बट एनीवेज फॉर दोज हु आर वॉचिंग कंप्लीट वीडियो, होप यू गाइज अंडरस्टैंड कि मैं थोड़ा एडिट्स करूँगी, थोड़ा कट्स करना भी पड़ेगा। एक्चुअली मैं ज़्यादातर कोशिश करूँगी एडिट ना करने की, म्यूट ना करने की, बट इफ़ आई गेट ब्लॉक देन आई हैव टू, अदरवाइज आई वोंट बी एबल टू अपलोड। मैं बार बार यही रिपीट कर रही हूँ क्योंकि आप लोगों को समझ में आए इसलिए बोल रही हूँ। एंड थैंक यू सो मच फॉर वॉचिंग दिस। नेक्स्ट पार्ट में फिर मिलते हैं, तब तक के लिए बाय।